నేను దయచేసి చెప్తా ఉన్నా, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కి అండగా ఉండండి. 4th ఎస్టేట్ మొత్తం కూడా పత్రికలు వార్తలు రాయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ బాధను కూడా ప్రజా సమస్యలు మొట్టమొదటి పేజీలో చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి వాళ్ళకి చేయూతనివ్వండి. ముఖ్యంగా రాధాకృష్ణ గారు మీకు స్పెసిఫికల్గా చెప్తా ఉన్నా, మీరు వన్ సైడ్ కాదు, దయచేసి ఎక్కడ అవకతవకలు జరిగినా రాయాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు ఆదివారం రోజు కొత్త పలుకులో రాస్తారో లేకపోతే కొత్త పలుకు పలకకుండా మరి మెయిన్ హెడ్లైన్స్ లో రాస్తారో మీ ఇష్టం. గ్రూప్ 1 బాధితుల తరపున మీరు కలం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆంధ్రజ్యోతిలో నాట్ ఓన్లీ ఆంధ్రజ్యోతి, దిశ, ఆదాబ్, తర్వాత ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పత్రిక వాళ్ళ బాధ్యతను గ్రూప్ 1 వాళ్ళ డేటా మొత్తం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొకసారి డేటా ప్రూఫ్స్ తో సహా వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అది తీసుకొని దాన్నే రాయండి. వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్సే మీరు రాయండి. అనుమానం ఉందనే రాయండి, తప్పేం లేదు కదా దాంట్లో. సెంటర్లలో అందరికి సేమ్ మార్కులు వచ్చినాయి. పక్క హాల్ టికెట్ వాడికి కూడా సేమ్ మార్కులు వచ్చినాయి. 21, 22, 23, 24 సేమ్ మార్కులు వచ్చినాయి. సో ఇది ఎట్లా సాధ్యం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిన్న మనం అడగడం జరిగింది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ గురించి. అండ్ అలాగే నేను ఒకటే చెప్తా ఉన్నా, 4th ఎస్టేట్ కానీ పత్రికలకు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంత పెద్ద ఇష్యూని ఏ మీడియా కూడా ఎందుకు అడ్రస్ చేయట్లేదు? ఇంత పెద్ద విషయం గురించి, కొన్ని జీవితాల సమస్యల గురించి ఎందుకు ఏ పత్రికలలో కూడా మీరు వార్తలు రాస్తలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏబిఎన్ రాధాకృష్ణ సార్తో సహా. సార్, వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. మనం వన్ సైడ్ పోయినా, ఎక్కడ సైడ్ పోయినా కొద్దిగా మనం ఛానల్ నడుపుతున్నందుకు అట్లీస్ట్ మన మనస్సాక్షి కోసమన్నా కొన్ని వార్తలు 4th ఎస్టేట్ ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కలం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మరొక్కసారి మీడియా మిత్రులందరికీ, 4th ఎస్టేట్ ముఖ్యంగా పత్రిక న్యూస్ పేపర్ వాళ్ళకు, శాటిలైట్ వాళ్ళకు చెప్తా ఉన్నా. ఈ రోజున గ్రూప్ 1 లో అంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే, అవకతవకలు జరిగితే, రిక్రూట్మెంట్స్ ముఖ్యంగా ర్యాంకింగ్ లో కూడా మొత్తం కూడా బోగస్ రిజల్ట్స్ వస్తే మీరు ఎందుకు ఇంత పెద్ద విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు? ఎందుకు ఇంత పెద్ద విషయాన్ని ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు అని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నాను. క్లియర్ గా తెలుస్తుందండి, డేటా మొత్తం ఉంది, ప్రూఫ్స్, అది ఎక్కడ కూడా మ్యానిపులేట్ కాదు. అది టీజీపీఎస్సీ నుంచే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని తీసుకున్నటువంటి డేటా. ఎంతో కష్టపడ్డారు. హాల్ టికెట్ 1, 2, 3 ఒకటే సెంటర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒకటే సెంటర్ లో అందరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి. సార్, 300 మార్కులు వచ్చిన పక్కోడికి కూడా అవే 300 మార్కులు వచ్చినాయి. ముందర బెంచ్ లో కూర్చున్నోడికి సేమ్ హాల్ టికెట్ సీరియల్ నెంబర్ ఉన్న వాళ్ళకి కూడా అట్లనే వచ్చినాయి. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ముందే మీకు ఎవరికైతే మార్కులు రావాలో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, వాళ్ళకి డబ్బులు తీసుకున్న వాళ్ళందరికీ ఒక సెంటర్ వేసిండ్రా? ముందే మీరు అట్లా చేసుకున్నారా? ఏ రకంగా చేసిరో అర్థం కావట్లేదు. నిజంగా నిన్న కూడా నేను చెప్పినాను, నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఈ విషయం మీద. ఒక రకంగా తెలంగాణ తీసుకొచ్చింది ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇటువంటి నియామకాల్లో తెలంగాణ గత ప్రభుత్వం అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో అవకతవకలు జరుగుతున్నాయి. గత సర్కార్ కూడా పేపర్ లీకేజ్ తోటి మొత్తం కూడా బురిడి కొట్టించి ఆ చైర్మన్ ని సస్పెండ్ చేయకుండా పాపం మూట కట్టుకుంది. ఇప్పుడు ఈ సర్కార్ ఏకంగా సెంటర్లనే మేనేజ్ చేసుకుంటూ ఒకటే సెంటర్ లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ కూడా ఒకటే మార్కులు వేసి పడేసింది. అంటే ఈ ర్యాంకింగ్ వ్యవస్థ ఎట్లా ఏర్పడ్డది, ఎట్లా వచ్చింది అనేది అర్థం కానటువంటి విషయము. దీని వెనకాల ఉన్నవాడిని ఎవరిని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రికి తెలియకుండానైతే ఇంత పెద్దగా జరగదు. ఒకవేళ తెలియకపోతే మరి మీ వెనకాల ఏమైనా గోతులు తవ్వుతున్నారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే రేవంత్ రెడ్డి గారికి ఉంది అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.